ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ పై పోలీసులు కేసు నమోదు చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధార్మిక విషయాలపై మాట్లాడినందుకే కేసులు నమోదు చేయడం హిందూ భావజాలాన్ని అనగదొక్కడానికి చేసే ప్రయత్నమని ఆరోపించారు. ఈ నెల 12వ తేదీన భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో నిర్వహించిన ధార్మిక సభలో రాధా మనోహర్ దాస్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అన్య మతస్థులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ స్థానిక కానిస్టేబుల్ వాసంశెట్టి శేషగిరిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనపై స్పందించిన భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాధా మనోహర్ దాస్ గత కొన్నేళ్లుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. యువతలో హిందూ ధర్మంపై అవగాహన పెంచేందుకు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు. హిందూ ధర్మంపై మాట్లాడే వారిపై మాత్రమే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ధార్మిక స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కని, తమ భావజాలాన్ని వ్యక్తపరిచినందుకు కేసులు పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. రాధా మనోహర్ దాస్ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ధర్మ పరిరక్షణ కోసం పనిచేసే వారిని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. రాధా మనోహర్ దాస్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైతే హిందూ సంఘాలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కేసు నమోదు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు హిందూ సంఘాలు స్పందిస్తున్నాయి. కొందరు ధార్మిక ప్రసంగాలను తప్పుగా అర్థం చేసుకుని కేసులు పెడుతున్నారని అంటుండగా, మరికొందరు మతాల మధ్య సామరస్యాన్ని కాపాడేలా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ అంశం రాజకీయ ధార్మిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సభలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాబోయే రోజుల్లో మరింత రాజకీయ దుమారం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.